నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. లోక్ అదాలత్లతో కక్షిదారులకు ప్రయోజనం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. మన రక్షణకు యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చారు. టీడీపీ ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు. లేబర్ కోడ్లపై సమర శంఖారావం పూరించాలి. సిఐటియు ఆధ్వర్యంలో రెడ్ మార్చ్ ర్యాలీ. మాతృభాష పట్ల మమకారం పెంచుకోవాలి. శతక పద్య సహస్రాధిక గలాధారణలో భక్తుల పిలుపు. స్క్రబ్ టైఫస్ వ్యాధితో అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకొని ఎన్నో సివిల్ కాంపౌండర్లు క్రిమినల్ కేసులను కక్షిదారులు త్వరితగతిన రాజీ మార్గం ద్వారా పరిష్కారం చేసుకునేందుకు జాతీయ లోక్ అదాలత్లు దోహదం చేస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోర్టు పరిధిలోని 46వ బెంచ్ల ద్వారా సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టినట్టు ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ చైర్మన్ సునీత వివరించారు. డిఎల్ఎస్ఏ కార్యాలయంలో శనివారం జరిగిన లోక్ అదాలత్లో ఆమె మాట్లాడుతూ, జిల్లాలో 18,000 కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకునేందుకు వీలున్నట్టుగా గుర్తించామన్నారు. గతంలో నిర్వహించిన లోక్ అదాలత్ ద్వారా 10,700 కేసులు పరిష్కరించి 100,99,00,000 మేరకు రివార్డులు అందజేశామన్నారు. మోటారు వాహనాల ప్రమాదాల కేసులకు సంబంధించి రాజీ కుదుర్చుకుంటే నెల రోజుల్లో బీమా పరిహారం ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా కక్షిదారుల ఖాతాల్లో జమ అయ్యేలా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ఆ లోక్ అదాలత్లను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిఎల్ఎస్ఏ సెక్రటరీ ఎన్ శ్రీలక్ష్మి, 8వ కోర్టు న్యాయమూర్తి ఎం మాధురి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శోభానాద్రి శాస్త్రి, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రజానికాన్ని అందరికీ కూడా నమస్కారం అండి. గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం ఈ సంవత్సరం జరిగే చివరి 4వ జాతీయ లోక్ అదాలత్ ఈరోజు ఈ జిల్లాలోని 46 బెంచెస్ని ఏర్పాటు చేసి జరపడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనం అన్ని రకాల సివిల్ కేసెస్, అన్ని రకాల కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ అంటే రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసెస్ అన్నీ కూడా ఈ లోక్ అదాలత్లో చేపట్టి నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా పోయిన సంవత్సరం మేము 17,000 పైన కేసెస్ డిస్పోజ్ చేస్తే 162 కోట్ల నష్టపరిహారాన్ని అమౌంట్ని ఇన్వాల్వ్ అయ్యి ఉన్న కేసెస్ని డిస్పోజ్ చేశాము. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 3 లోక్ అదాలత్లో 10,700 కేసెస్ని డిస్పోజ్ చేశాము. 100,99,00,000 అమౌంట్ దానిలో ఇన్వాల్వ్ అయి ఉంది. ఈ చివరి లోక్ అదాలత్కి మొత్తం మాకున్న పెండెన్సీలో 89,000 కేసెస్లో 69,000 కేసెస్ రాజీ చేసుకోదగిన కేసెస్ అయితే ఇప్పటి వరకు మేము 18,000 కేసెస్ని ఐడెంటిఫై చేసి లోక్ అదాలత్లో డిస్పోజ్ చేసుకోవడానికి అన్ని రకాల స్టెప్స్ తీసుకుని ఉన్నాము. దానిలో భాగంగానే ఈరోజు ఈ 46 బెంచెస్లో ఒక ప్రిసైడింగ్ ఆఫీసరు ప్లస్ 2 మెంబర్స్ కూర్చొని ఆ బెంచ్లో బోత్ ఇరు పార్టీల యొక్క అవార్డుని స్వీకరించి అది చట్టబద్ధత ఉంది అని చెప్పి నమ్మిన తర్వాత అడ్వకేట్స్ సమక్షంలో ఆ కేసెస్ అన్నిటిని పరిష్కరించడం జరుగుతుంది. అలాగే వాహన ప్రమాదాల చట్టం కేసెస్లో ఎవరైతే రాజీ చేసుకుంటారో అలాంటి కేసెస్లో ఇమీడియట్గా వితిన్ 1 మంత్లో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే అమౌంట్స్ని డిపాజిట్ చేసే విధంగా హానరబుల్ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన డైరెక్షన్ని మేము ఫాలో అవుతూ అలాంటి కండిషన్ని ఈ అవార్డులో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ఈస్ట్ గోదావరి ప్రజలందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకుని సంవత్సరాల తరబడి కోర్టులకు తిరగకుండా రాజీ మార్గమే రాజమార్గం అనేదే లక్ష్యంగా పెట్టుకుని కేసెస్ సెటిల్ చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లోని ఎంఎస్ఆర్ మైదానంలో నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ అధ్యక్షతన గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా ఆదిరెడ్డి కుటుంబం క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తోందన్నారు. యేసుక్రీస్తు మనందరినీ రక్షించటానికి ఈ లోకంలోకి వచ్చారని, ఆయన చూపిన దయా ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుకుందామన్నారు. ఈ పవిత్రమైన సమయంలో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ప్రేమను పంచుకుందామని పిలుపునిచ్చారు.
దైవజనులకు ఎటువంటి సమస్య వచ్చినా అండగా ఉండి పరిష్కరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని భరోసా ఇచ్చారు. పాస్టర్లు థామస్, ప్రకాష్, దానియేలు, వెల్సన్, ఎంఎన్ సుధాకర్, సురేంద్ర, టీడీపీ నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు చాపల చిన్నరాజు, సిటీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు సాల్మన్, జయరాజ్, సిర్ర ప్రకాశం, సాల్మన్ రాజు తదితరులు సందేశమిచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రేమ విందు ఇచ్చారు. గౌరవ శాసనసభ్యులు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారు పల్లవి పాడుకొని మీరు క్రిస్మస్ వేడుకలు ఎందుకు చేస్తా ఉన్నారు, ఏదైనా ఆశిస్తున్నారా అని నేను చెప్పాను ఒకటే మాట, నాకు ఎప్పుడు స్వార్థం ఉండదు, నేను ఆశించే దాంట్లో నిస్వార్థమే ఉంటుంది. కాబట్టి నేను నిస్వార్థంగా చేస్తా ఉన్నాను, ఈ కార్యక్రమం చేస్తూనే ఉంటాను. భవిష్యత్తులో కూడా ఆ దేవుడు ఆశించాలి, ఆ దేవుడు శాసించాలి. నేను నాకు ఓపుకున్నంత వరకు ఈ గ్రాండ్ క్రిస్మస్ కార్యక్రమం చేసుకుంటూనే ఉంటాను. సరే, ఈ కార్యక్రమం చేసేటప్పుడు పక్కనే సైట్ ఉంది, ఆ సైట్ ఈ సంవత్సరం లేదు, ఆ సైట్లో నిర్మాణం చేసేశారు. మరి ఎక్కడ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ యేసయ్య యొక్క ఆశీర్వచన కొయ్యల రావణ గారు అదే పని మీద పట్టుపట్టి ఈ 2 రోడ్లు చేయించారు. కాబట్టే ఈరోజు మనం ఈ వేడుకలు చేసుకుంటా ఉన్నాం. అంటే పైవాడు ఎలాగా చేయించుకోవాలో, ఏం చేయించుకోవాలో అన్నీ ఆయనకి తెలుసు. ఈ విధంగా ఈరోజు ఇక్కడ చేయించుకుంటా ఉన్నారు. గొప్ప విషయం ఏమిటంటే మనం చేస్తున్న కార్యక్రమం మంచిది కాబట్టి, ఇందాకే చెప్పినట్లుగా స్వార్థం అనేది లేదు కాబట్టి ఈ అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా సహకరించినందుకు మనస్ఫూర్తిగా అపార్ట్మెంట్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సహకారం ఉండాలి, ఇలాగే అన్ని ప్రాంతాల్లోనే ఉండాలి. మత సామరస్యానికి ఒక వేదిక రాజమహేంద్రవరం. ఆ మత సామరస్యాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత శాసనసభ్యుడిగా నేను తీసుకుంటాను, హామీ ఇస్తా ఉన్నా. ఒక ఖైదీగా ఉన్నప్పుడు నన్ను వచ్చి పలకరించారా, పలకరించలేదు కదా, కాబట్టి మీకు సిద్ధపరిచిన నరగానికి వెళ్ళిపోండి అంటున్నాడంట దేవుడు. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారంట, ప్రభువా మీరు వస్త్రం లేకుండా ఎప్పుడు వచ్చారు, మీరు దేవుడు కదా, వస్త్రం లేకుండా ఎప్పుడు వచ్చారు, ఆకలితో ఎప్పుడు వచ్చారు అంటే అప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ అల్పుడైన వారికి మీరు ఏదైతే ఇంతకాలం చేశారో అది మీరు నాకే చేశారో అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. నేను ఆశ్చర్యపోయాను. మనం చేసే ధర్మ కార్యాలు, బీదలకు చూపించే ప్రేమ, దేవుని ప్రేమను వెల్లడిపరచడానికి మనం తీసుకుంటున్న స్టెప్స్ ఏదైతే ఉందో అది మోక్షాన్ని కూడా నిర్ణయిస్తుంది. మనందరికీ కూడా చర్చిల్లో మన అవసరాలకి ఎటువంటి అవసరం ఉన్నా మన పాస్టర్స్ ప్రార్థన ద్వారా ఆ యేసు ప్రభు గారు నెరవేరుస్తారు అన్న విశ్వాసంతో మనం అందరం కూడా చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మానవుడిగా, మనిషిగా మనందరికీ కూడా రాజమండ్రి పట్టణంలో ఏ అవసరం వచ్చినా ఆదిరెడ్డి వాసు గారు మన సంఘాల్లో, మన కుటుంబాల్లో ఉంటాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ హ్యాపీ క్రిస్మస్. నిర్వహిస్తున్నటువంటి ఈ రాజమండ్రి ప్రాంతంలో ఈ 42 వార్డుల నుంచి కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్న చర్చ్ పాస్టర్లతో అనేక మంది దైవజనులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో చాలా చక్కగా నిర్వర్తించడానికి అవకాశం కల్పించిన వాసు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 2025 మరి క్రిస్మస్ శుభాకాంక్షలు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాల స్థానంలో మోదీ ప్రభుత్వం రూపొందించిన లేబర్ కోడ్లపై కార్మికులంతా ఐక్యంగా సమర శంఖారావం పూరించాలని అన్ని రంగాల్లోని కార్మికులకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నంలో జరిగే సిఐటియు అఖిల భారత మహాసభలు వేదికగా అవుతున్నాయన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో నగరంలో కార్మికులు రెడ్ మార్చ్ నిర్వహించారు. సుబ్రహ్మణ్య మైదానంలో సభ అనంతరం అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం, పుష్కర ఘాట్, కోటగుమ్మం, మెయిన్ రోడ్డు మీదుగా శ్యామల సెంటర్ వరకు ఈ ర్యాలీ జరిగింది. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సిఐటియు ఆవిర్భవించి 55 సంవత్సరాలు పూర్తయింది.
కార్మికుల హక్కుల సాధనతో పాటు దేశ స్వాతంత్ర పోరాటంలోనూ అశువులు వాసిన చరిత్ర కార్మిక ఉద్యమానికి ఉందని గుర్తు చేశారు. విశాఖ మహాసభలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుందర్బాబు, బి పవన్, జిల్లా ఉపాధ్యక్షుడు టి అరుణ్, నాయకులు ఎస్ఎస్ మూర్తి, రామచంద్రరావు, పూర్ణిమారాజు, తులసి, బేబీ రాణి, మాణిక్యాంబ, రామకృష్ణ, వెంకటలక్ష్మి, అన్నామణి తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటైజేషన్ నష్టం, గ్లోబలైజేషన్ నష్టం, లిబరలైజేషన్ నష్టం అని మొట్టమొదటి చెప్పింది మనం. అదే రకంగా 91లో సంస్కరణల పేరుతో మొత్తం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కార్మికుల హక్కులు రద్దు చేయడం కోసం కోరుకుంటే దానికి వ్యతిరేకంగా 18 కార్మిక సంఘాలు చేసింది కూడా సిఐటియు చొరవతోనే. అన్ని సంఘాలని ఐక్యంగా తీసుకొచ్చాం. మీకు తెలుసు, స్థానిక గౌతమ్ ఘాట్ ఛాంబర్ ట్రస్ట్ హాల్ వేదికగా నేటి తరం విద్యార్థుల్లో తెలుగు భాష పట్ల మమకారం పెంచేందుకు 1008 మంది విద్యార్థులచే శతక పద్య సహస్రాధిక గలధారణ వందే మాతరం గీతాలాపన కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. పెరవళ్లి మాతృభాష పరిరక్షణ సేవా సమితి నిర్వాహకుడు సిహెచ్సి నాగభూషణ ఆధ్వర్యంలో ఆంధ్ర కేసరి యువజన సమితి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. 1008 మంది చిన్నారులు శతక పద్య సహస్రాధిక గళధారణ తెలుగు బాల శతకం, దశ సహస్ర గళార్చన వందే మాతర గీతాలాపన చేయటం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. తెలుగు తల్లి భరతమాత వేషధారణలతో సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా దుస్తులు ధరించి చిన్నారులు హాజరయ్యారు. జ్ఞాన సరస్వతి పీఠం నిర్వాహకులు తోటా సుబ్బారావు, జంజాల వెంకటరమణ కుమారుడు కరుణశ్రీ, డాక్టర్ శ్రీపాద సీతా మహాలక్ష్మి, దేశిరెడ్డి బలరామనాయుడు, మాదిరాజు శ్రీనివాస్, ఎయ్యపు మురళీధర్, లక్కుజీ వీరభద్రరావు, బి రుక్మాబాయి తదితరులు హాజరయ్యారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా తెలుగు మళ్లీ వెలుగుతుందని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఛాంబర్ ట్రస్ట్, ఇస్కాన్ తో పాటు పలువురు నగర ప్రముఖులు సహకరించారని వారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. నేటితరం చిన్నారుల్లో తెలుగు భాష పట్ల మక్కువని పెంచాలని, మాతృభాష మాధుర్యాన్ని చిన్నారులకు చేరువ చేయాలనే తలంపుతో చిన్నారుల్లో దేశభక్తిని పెంపొందించి ఉత్తమ వాయువాహన పౌరులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో జంజాల పాపయ్య శాస్త్రి గారు రచించినటువంటి తెలుగు వారి శతకంలోని 100 పద్యాలను 1000 మంది చిన్నారులు రాజ్యంగా ఆలపించడం జరుగుతున్నది. అదేవిధంగా వందే మాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 10 పర్యాయాలు ఈ 1000 మంది చిన్నారులు వందే మాతరం గీతాలాపన చేస్తారు. దశ సహస్ర కళార్చన, వందే మాతరం గీతాలాపన సుమారు 40 పాఠశాలల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమానికి మాతృభాష పరిరక్షణ సేవా సమితి పెరవలి వారు సారథ్యం వహించగా వివిధ పాఠశాల యాజమాన్యాలు మరియు దాతలు భాషాత్మక సహాయ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఓం శ్రీ మాత్రేమ. ఈ ప్రాంతంలో సంస్కృతి ఆలయం లేదు. సంస్కృతి ఆలయం పక్కన కడపలో మీరు అందరూ పేదవాళ్ళు కంపల్సరీ చూడాలి. మీ అందరికీ సంస్కృతి కటాక్షం పరిపూర్ణంగా ఉండాలి. అంతేదా సంస్కృతి కటాక్షం ఉంటే కొంచెం విద్యా బుద్ధులు కొడితే మన సంస్కృతి మన సాంప్రదాయం తెలుస్తుంది. అది గురించి మీరు అందరూ పక్కన సంస్కృతి ఆలయం చూడాలా. మీరందరూ రానున్న రోజుల్లో
మీరు ఈ దేశానికి మంచి పౌరులతో అవ్వాలని కోరుతూ అమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉండాలని నిరంతరం ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈ తెలుగు పద్య పఠనం ద్వారా అలాగే వందే మాతరం 1008 మంది పిల్లలతోటి ఈ బహుత్తరైన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన భూషణం మాస్టర్ని నిండు మనసుతో అభినందిస్తున్నాం. మరిన్ని కార్యక్రమాలు కూడా ఇలా చేయాలని చెప్పి ఆయన కోరి ప్రార్థిస్తున్నాం. తెలుగు భాష ఏదో అయిపోతుంది అనుకోవడం కంటే ఇటువంటి శతక పద్యాల్ని మనం విద్యార్థులకి నేర్పడం వల్ల, విద్యార్థుల చేత ఆలపించడం వల్ల, వాళ్ళని ధారణ చేయించడం వల్ల తెలుగుకి ఒక మంచి వెలుగు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తూ శతకం మీద ఈరోజు చాలా మంచి కార్యక్రమం నిర్వహించారు. దీనివల్ల పిల్లల్లో చక్కటి భావస్పష్టత, తెలుగు భాష అభిమానము, ఉత్తమ విలువలతో కూడినటువంటి విద్య ఇవన్నీ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం మన పెరవలి మాతృభాష పరిరక్షణ సేవా సమితి వారు నిర్వహించారు. 1000 మంది చిన్నారులు చక్కగా తెలుగు భాష శతకాన్ని మొత్తాన్ని కూడా ధారణ చేయటం. శ్రీపాది సీతా మహాలక్ష్మి రాజానగరం స్కూల్లో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. ఈ శతక పద్యాలు అనేవి తెలుగు మాట్లాడేటటువంటి 3 రాష్ట్రాలకి చెందుతాయి. ఎందుకంటే చాలా చక్కగా జరుగుతుంది. మనం ఎప్పుడో చెప్పుకునేటటువంటి దేశభక్తి, దైవభక్తి, సామాజిక స్పృహ పిల్లల్లో కలగాలి అంటే ఇలాంటి శతక పద్యాలు దోహదం చేస్తాయి. పిల్లల్లోనూ తెలుగు మర్చిపోతున్నారు. తెలుగు మర్చిపోకుండా వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. అందరికీ కూడా తెలుగు ప్రాముఖ్యత తెలియాలి. అలాగే వందే మాత్రం, పూర్ణ వందే మాత్రం ఉన్నది ఎవరికీ తెలియట్లేదు. ఆ వందే మాత్రాన్ని మన భారతీయ వికాస్ పరిషత్ వాళ్ళే ముందు పెట్టారు. దాన్ని కూడా ఈ పిల్లలందరూ పాడి చాలా వాళ్ళలో దేశభక్తిని పెంపొందించుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆరోగ్యం, సంక్షేమం, ప్రజా సేవలకు సంబంధించిన పలు అంశాలను సమీక్షించారు. బొమ్మూరు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 4 స్క్రైబ్ టైఫస్ కేసులు నమోదైన నేపథ్యంలో మరిన్ని కేసులు రాకుండా ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అనుమానిత కేసులపై వెంటనే ల్యాబ్ పరీక్షలు నిర్వహించాలని, జిల్లాలో ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా పూర్తి అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో చెత్త కుప్పలు, పొదలు, నిల్వ నీరు తొలగించేందుకు ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. హౌస్ టు హౌస్ హెల్త్ సర్వే నిర్వహించి ప్రజలకు జాగ్రత్తలు తెలియజేయాలని, అవసరమైతే ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు, టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. మా దగ్గర అవుట్ ఆఫ్ 18 మండల్స్ ఎక్సెప్ట్ 5 మండల్స్ మొత్తం ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ అయింది సార్. ఈ ఐవీఆర్ఎస్ ఎవ్రీ వీక్లీ దే గివెన్ డేటా సార్. వీఆర్ అనలైజింగ్ ద డేటా. అవుట్ ఆఫ్ 90% వరకు మేము మళ్ళీ కాల్స్, ఫోన్ నెంబర్స్ ఆల్సో డేటా ఇచ్చారు సార్ మాకు. సో కాల్స్ చేస్తే సార్ ఒక 10% కేసెస్ లో మాకు ఇష్యూ వచ్చింది. ధర దగ్గర రాజమహేంద్రవరం కార్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఒకే యూనియన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం శుభ పరిణామమని జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్ సురేష్ అన్నారు. స్థానిక జేఎన్ రోడ్డులో ఉన్న రోటరీ క్లబ్ లో జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆర్డీఓ ఆర్ సురేష్ తో పాటు స్థానిక అసోసియేషన్ నాయకులు అడప వెంకటరమణ, గెడ్డం రమణ, పి నాగేశ్వరరావు, ఎస్ఆర్ కేటీఆర్ మల్లిబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని కార్ల ఓనర్స్ అసోసియేషన్లు కలిసి ఒకే యూనియన్ గా ఏర్పడి ప్రమాణ స్వీకారం చేయడం మంచి సూచిక అని తెలిపారు. సమస్యల పరిష్కార దిశగా నాయకులపై నమ్మకం, భరోసా కలిగి ఉండాలని, రవాణా శాఖను తమ కుటుంబంగానే భావించాలని సభ్యులకు సూచించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు గుమ్మళ్ల మహాలక్ష్మి, ఉపాధ్యక్షుడు మట్టపర్తి సత్యనారాయణ, కార్యదర్శి మాధవరపు వీరభద్రరావు, సంయుక్త కార్యదర్శి మేకా ఆంజనేయులు, శ్రీనివాస్, మేరేటి ఖజాంచి, సభ్యులు గొంప రమేష్, షరీఫ్, చిలకాసాని, గణపతి, సత్యవర ప్రసాద్లను అభినందించారు. మనం అక్కడ వెళ్ళాలనుకోండి, స్టేషన్కి వెళ్ళాను, చోటుకి వెళ్ళాను. వచ్చిన గెస్ట్కి
సెక్రటరీలందరూ కూడా సార్ని సత్కరించాల్సిందిగా కోరమాత్రం. యూనియన్ డెవలప్ చేయడానికేనండి, అంతేగాని అంటే శ్రీని గారు అంజీ గారు అందరూ కొంచెం సపోర్ట్ ఇస్తుందండి. 10 మంది వెళ్ళడం వల్ల యూనియన్ తెలియజేసుకుంటూ వాళ్ళు అలాగే వచ్చిన తోటి మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఏమనుకుంటారంటే నేను బ్రేక్ ఇన్స్పెక్టర్ నుంచి వచ్చినవాడిని నేను. సో నాకు ఒక ఐడియా కూడా నేను 35 సంవత్సరాలు బ్రేక్ ఇన్స్పెక్టర్ చేశాను, 30 ఏళ్ళు. సో నాకు ఎక్కువ అనుభవం. తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి జిల్లాలో 90% నా పేరు తెలుస్తుంది. యాక్చువల్గా ఈ జిల్లాకి నేను బ్రేక్ ఇన్స్పెక్టర్ రావాలని చాలా ట్రై చేశాను, నా కోరిక, డ్రీమ్ రాజమండ్రి చేద్దామని. అయితే సరే, ఒకటి మనకు టైం కలిసి రాలేదు, అనుభవించలేదు. భగవంతుడు ఆ రూపంలో తీసుకురాకుండా జిల్లా రవాణా శాఖ అధికారికి ఈ రూపంలో రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నాకు. సో నా కోరికని భగవంతుడు ఈ రూపంలో తీర్చాడు. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అనుచరుడు షేక్ షుబానీ వల్ల తమకు తమ కుటుంబాలకు ప్రాణహాని ఉందని, అతడి నుంచి తనకు రక్షణ కల్పించాలని స్థానిక కందకం రోడ్డులో నివాసం ఉంటున్న పలువురు మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో స్థానిక మహిళలు రమణమ్మ, పడాల దేవిక మాట్లాడుతూ ఒక ఫైనాన్స్ కంపెనీ ద్వారా తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లిస్తామని చెప్తున్నప్పటికీ మట్టా సాయి దుర్గారావు, రాహుల్ కుమార్ తమపై ఒత్తిడి తేవటంతో పాటు దాడికి దిగారన్నారు. స్థానికంగా వ్యాపారులకు అధిక వడ్డీకి అప్పులిచ్చే షేక్ సుబానీ అనుచరులు ఇదే అదనుగా వ్యక్తిగత కక్షలతో తమ ఇళ్ల వద్దకు వచ్చి అరాచకం సృష్టిస్తున్నారని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారని, వారు ఇప్పుడు బెయిల్ అయి బయటకు వచ్చారని తెలిపారు. వారు ఎప్పుడు ఏం చేస్తారోననే భయంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నామని, ఈ విషయాన్ని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. తమకు రక్షణ కల్పించడంతో పాటు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. జె ఈశ్వరి, పి దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారైన ఆదిరెడ్డి వాసు గారిని ఆశ్రయించడం అయితే జరిగిందండి. 15 రోజులు అయిందండి. ఇప్పుడు మనిషి, ఒక ఆడ మనిషి మీదకి తల్లి వయసు లాంటిదని గుండెల మీద చేసి నేల మీద పడేసి మాలలో ఉండండి ఒక నిమిషం, మెళ్ళలో తాళ్ళు పట్టుకొని లాక్కొని వెళ్ళి ఏరండి అరెస్ట్ చేసిన మనుషులేరండి. అరెస్ట్ మా బావగారైన పడాల శ్రీను గారి మీదకి దాడి చేశారండి. అది కూడా ఎలా చేశారన్నది నేను మీకు క్లుప్తంగా చెప్తాను. ఈయన వస్తున్న దారిలో జాంపేటలో మార్గాని భరత్ గారితో ఏదో మీటింగ్ జరుగుతుంది. సో దారి ఇట్లా లేదని చెప్పి గణేష్ చౌక్ వైపు నుంచి బండి మీద వస్తున్న మనిషిని, ఒంటరిగా వస్తున్న మనిషిని చూసి ఆయన మన ముత్తూట్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్గా వెళ్తే వర్క్ చేస్తున్నాడు. ఇంకొక అబ్బాయి గారు రాహుల్ కుమార్, వీళ్ళిద్దరు వచ్చారు. అప్పటికి రాహుల్ కుమార్ అనే అబ్బాయి రండి వాళ్ళు ఇచ్చేస్తాను అంటున్నారు కదా, రేపు మనం వచ్చి క్లియర్ చేసుకుందాము, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పి అబ్బాయి చెప్తున్నా సరే ఈ సాయి దుర్గారావు అనే అబ్బాయి మీదకి ఆడ మనిషిని కూడా చూడకుండా మీదకి వెళ్ళి కలపడంతో వీళ్ళు భయపడి సరే ఆఫీస్కి వెళ్ళి నేను ఎంత పెండింగ్ ఉన్నానో నాకు రాసి తీసుకురండి, నేను క్లియర్ చేసేస్తానని చెప్పడం అయితే జరిగింది. నాకు వద్దు డబ్బు, ఈ పిల్లోడిని చంపి అప్పుడు నేను డబ్బులు తీసుకెళ్తానని వీళ్ళ అబ్బాయిని అయితే బెదిరించడం జరిగింది. అదేంటి పిల్లోడిని అలా పట్టుకున్నావు, అలా మాట్లాడుతున్నావని ఇవి వెళ్ళేటప్పటికి ఇవి గుండెల మీద చేసి వెనక్కి అయితే నెట్టి తాడు అంటే నీకు డబ్బులు నీ ఫైనాన్స్ కట్టడానికి లేదని నువ్వు మెళ్ళలో తాడు తీసుకొని ఎలా తిరుగుతాను, తాడు లాక్కొని వెళ్ళిపోతుండగా వీళ్ళు వెనకాతల మిగిలిన ఆడవాళ్ళందరూ అదేంటి బాబు తాడు పట్టుకొని వెళ్ళిపోతున్నావు అని చెప్పి వెనకాతలు పరిగెట్టుకుని నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా, మేము సుబానీ మనుషులు, మేము సుబానీ తాలూకా, షేక్ సుబానీ తాలూకా అని అక్కడ చేతి మీద పచ్చబొట్టు అయితే ఉందండి. అబ్బాయికి సాయి దుర్గారావు అన్న అబ్బాయి, మట్టా సాయి దుర్గారావు అన్న అబ్బాయికి చేతి మీద అయితే పచ్చబొట్టు కూడా ఉంది సుబానీ పేరు. అది చూపించి మమ్మల్ని బెదిరించి 10 నిమిషాల్లో మీ పని తేలుస్తాము అని చెప్పి కొంచెం ఎదరికి ఒక 20 అడుగులు ముందుకు వెళ్ళేటప్పటికి ఇంచుమించు ఒక 40 మంది సుబానీతో కలిసి మళ్ళీ ఇంటి మీద దాడికి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆదేశాల ప్రకారం సిటీలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రధాన కూడల్లో జరుగుతోంది.
దీనిలో భాగంగా స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద సిటీ యువజన విభాగం అధ్యక్షులు బిల్డర్ చిన్న, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు సప్ప ఆదినారాయణ, సిటీ పార్టీ అధికార ప్రతినిధి రొక్కం త్రినాథ్, పార్టీ నాయకులు కటకం చిన్న, కృష్ణకుమారి ఆధ్వర్యంలో సంతకాలు సేకరించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదిత్య కాలేజీ వద్ద సిటీ బీసీ సెల్ ప్రెసిడెంట్ పీత రామకృష్ణ మిత్ర బృందం ఆధ్వర్యంలో మోరంపూడి జంక్షన్లో రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఆర్ చిన్ని మిత్ర బృందం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వద్ద జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు దూలం ప్రసాద్ అలియాస్ షాండీ మిత్ర బృందం ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. పలువురు వైసీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరంలో ఆధ్యాత్మిక సేవలు, సామాజిక కార్యకలాపాలు, విద్యా వికాస కార్యక్రమాల్లో మరపురాని సేవలు అందించిన ముడుంబై వెంకట పద్మావతి రామానుజం ఈ నెల 12వ తేదీ శుక్రవారం స్థానిక గాంధీపురం గానుగ వీధి నివాసంలో పరమపదించారు. ప్రముఖ ఇంజనీర్ ఎపెక్స్ ఆర్కిటెక్చర్ సంస్థను నిర్వహిస్తున్న రామానుజం ధర్మపత్ని ఈ పద్మావతి సాంప్రదాయ ఆధ్యాత్మిక విలువలను ఆధునిక జీవన విధానంతో అనుసంధానించి ప్రజలకు సులభంగా చేరవేస్తూ చిన్నజీయర్ స్వామి స్థాపించి ప్రజ్ఞా వికాస తరంగిణి కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా విశిష్ట సేవలందించారు. ఆంధ్రకేసరి యువజన సమితి సెక్రటరీ, కరెస్పాండెంట్, బీజేపీ సభ్యురాలుగా, ఎఫ్ఎస్ఐ సభ్యురాలుగా, పాఠశాల విద్యార్థులకు మోటివేషన్ స్పీకర్గా సమాజ సేవలో అవిరళ కృషి చేసిన ఆమె సేవలను పలువురు నగర ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, డాక్టర్ కర్రి రామారెడ్డి, డాక్టర్ రాజారాం ప్రసాద్ చౌరి, ఆచార్య పరంపర సభ్యులు ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించారు. రామానుజం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూర్చే కార్యక్రమాలు చేయడం వల్ల వారికి మనం ఎంతో కొంత సహకారం అందించిన వారము అవుతామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. ఆయన చేతుల మీదుగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. అక్టోబర్ 26వ తేదీన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పుట్టినరోజును పురస్కరించుకుని 40వ డివిజన్ తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ కొల్లి నాని ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఆ సమయంలో కంటి పరీక్షలు చేయించుకోగా 136 మందికి కళ్లజోళ్లు అవసరమని వైద్యులు గుర్తించారు. సీతంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద కొల్లి నాని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఆ 136 మందికి ఉచితంగా కళ్లజోళ్లు, పళ్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజును పురస్కరించుకుని ఎలాంటి ఆర్భాటాలకు వెళ్లకుండా పేదలకు ఉపయోగపడేలా వైద్య శిబిరం నిర్వహించిన కొల్లి నాని మిత్ర బృందాన్ని అభినందించారు. 38వ డివిజన్ ఇన్ఛార్జ్ బుడ్డిగా రవి, నాయకులు తవ్వ రాజా, కరగాని వేణు, మళ్ళా వెంకట్రాజు, చాపల చిన్నరాజు, సమ్మంగి దుర్గాప్రసాద్, సింహ హరి, సింహ రమణ,
షట్టి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఎలా ఉందండి? బాగానే ఉందా? నెక్స్ట్ టైం నీకు మళ్ళీ సైకిల్ గట్టి కనబడుతుంది. హలో, సీరియల్ ప్రకారంగానే రండి. నా యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని హంగులు ఆర్భాటాలు కాకుండా ఒక మంచి మెడికల్ క్యాంప్ నిర్వహించి అవసరమైన వారికి మందులు ఇవ్వడంతో పాటు ఈ యొక్క కళ్ళజోళ్ళు అవసరం పడిన వారికి ఈ రోజున 136 మందికి కళ్ళజోడు కార్యక్రమాలు ఏదైతే ఇచ్చే కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా చాలామంది వాళ్ళ అడ్రస్లు కానీ ఫోన్ నెంబర్లు కానీ ఇవ్వలేకపోవడం వల్ల కొంచెం లేట్ అయింది ఈ కార్యక్రమం. అంతేకాకుండా ఈ వార్డుల వల్లే కాకుండా చుట్టుపక్కల వార్డులో వాళ్ళందరూ కూడా చేయించుకోవడం జరిగింది. అయితే మేమందరం కూడా వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళో ఏంటో తెలుసుకుని సుమారు దాదాపు ఒక 15 మంది తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా కళ్ళజోళ్ళు వచ్చేసాయి. ఆ 15 మంది అడ్రస్లు తెలియకాగే అలా ఎవరికైనా రాకపోతే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మా దగ్గరికి వస్తే వాళ్ళకు కూడా చేయించి ఇచ్చేస్తాం. మయుడు అద్భుతమైన సభా మండపాన్ని నిర్మించి ధర్మరాజుకి ఇచ్చాడని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ తెలిపారు. టీ నగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం ఆధ్వర్యంలో మహాభారత ప్రవచ యజ్ఞం దిగ్విజయంగా జరుగుతుంది. 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞంలో భాగంగా 16వ రోజు సామవేదం షణ్ముఖ శర్మ పలు విషయాలను కళ్లకు కట్టినట్లుగా వివరించారు. కాండవ వన దహనంలో ప్రాణభిక్ష పొందినందుకు కృష్ణార్జునులకు యముడు కృతజ్ఞతలు చెప్తాడన్నారు. ఎన్నో అద్భుత నిర్మాణాలు చేసిన తాను మీకు ఏదైనా నిర్మాణం చేసి కృతజ్ఞత చాటుకుంటానని పేర్కొంటాడు. అయితే ఇంతవరకు మనుష్యలోకంగా లేని సభా మండపాన్ని ధర్మరాజుకి నిర్మించి ఇవ్వాలని కృష్ణ పరమాత్మ సూచిస్తాడు. ఆ భవనంలో మానవ లోకంతో పాటు దేవలోకంలో ఉండే నిర్మాణాలకు ధీటుగా నిర్మించాలని చెప్తాడు. దాంతో బిందు సరస్సులో దాచిపెట్టిన మణిభాండాగారం నుంచి సామగ్రి, రత్నాలు, అలాగే అద్భుతమైన గద, దేతదత్తం అనే శంఖం మయుడు తీసుకొచ్చి ఇస్తాడు. గద భీముడికి, శంఖం అర్జునుడికి ఇచ్చాడు. తెచ్చిన సామాగ్రి, రత్నాలు ఉపయోగించి అద్భుతమైన మండపాన్ని యముడు నిర్మించి ధర్మరాజుకి ఇచ్చాడని వివరించారు. ఎదురుగా ఉన్నటువంటి వారు సాక్షాత్ నరనారాయణులు. వారిని ముల్లోకాల్లో ఏ ఒక్కరూ జయించలేరు. పైగా వాళ్ళు పురాతనులైనటువంటి ఋషిసత్తములు, పురాణవు ఋషిసత్తమవు. అటువంటి అటువంటి వారికి దేవతలందరూ కూడా పూజ్యులు. దేవతలందరి చేత వాళ్ళు పూజ్యులు, వారు ఉభయులు కూడా. ఇది తెలుసుకోవాలి మీరు. కనుక ఇక్కడి నుంచి వెళ్ళడం ఉచితమైనది. కాండవవన దహనం వెనక ఒక దైవ సంకల్పం ఉన్నది అని తెలుసుకో అనేటువంటి మాట వినగానే అది నిజమేనని గుర్తించినటువంటి ఇంద్రుడు ఇంకా తన యొక్క ప్రతాపాన్ని కానీ దేవతల యొక్క పరాక్రమాలను కానీ చూపించడం మానివేసి వెళ్ళిపోయారు వెనక్కి. ఈ లోపల ఆ కాండవ వన దహనానికి అగ్నిదేవుడు విజృంభిస్తూ ఉన్నాడు. ఏ జంతువులు అవి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాయో వాటిని కూడా పట్టుకుంటూ ఉన్నాడు, పారిపోవడానికి వీలు లేకుండా. దానికి తోడు కృష్ణార్జున సహకారం ఉంది. ఇలా ఉంటూ ఉండగా అంతవరకు అక్కడ ప్రధానంగా తక్షకుడి ఇంట్లో ఉన్నాడు మయుడు. ఈ మయుడు అసుర శిల్పాచారుడు. దేవతలకు విశ్వకర్మ ఎలాగో అసురుడికి మయుడు అలాగా. శాస్త్ర ప్రకారం ఒక విశ్వకర్మ తేజమే 2 రూపాలుగా ఉన్నదని కూడా చెప్తారు. అది కొన్ని చోట్ల ఈయన విశ్వకర్మ శబ్దం వాడడం కూడా జరుగుతూ ఉన్నది. తథాసురం మయన్నామ తక్షకస్య నివేశనాత్ విప్రద్రవంతం సహసా దదర్శ మధుసూదన. అని నెమ్మదిగా దీన్ని తప్పించుకోవడానికి గాను తక్షకుని యొక్క ఇంటి నుంచి వెళుతూ ఉండడాన్ని చూసి కృష్ణ పరమాత్మ చక్రాన్ని పట్టుకున్నాడు. ఇచ్చిన మాట ప్రకారంగా ఇతన్ని కూడా అగ్నిలో కలపాలని. అగ్నిభట్టారు కూడా తన జ్వాలలతో పాటు మన మయుడి వైపు వెళ్ళబోతున్నాడు. ఆ మయుడు వెంటనే అర్జునుడి వద్దకు వెళ్ళి శరణు అని అర్జునుడి వద్ద శరణాగతుడయ్యాడు. అభిధావార్జునేత్యేవం మయ త్రాహీతి చాబ్రవీత్.
నన్ను రక్షించుని మయుడు అతని దగ్గర శరణు వేడగానే వెంటనే శరణాగత రక్షణ ధర్మం కలిగినటువంటి అర్జునుడు మా భైరితి ధనంజయ, భయపడకు నాయనా అని ప్రాణదానం చేశాడు. ఎప్పుడైతే ఈయన అభయం ఇచ్చాడో వెంటనే అగ్నిభట్టారకుడు దగ్ధం చేయడం మానివేశాడు. కృష్ణ పరమాత్మ కూడా చక్ర ప్రయోగం చేయలేదు. మయుడు రక్షింపబడ్డాడు. ఇలా రక్షింపబడ్డ వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఇలా రక్షింపబడ్డ వాళ్ళలో ప్రధానంగా ఒకడు అశ్వసేనుడు, నిన్ననే చెప్పుకున్నాం, తక్షకుడు యొక్క సంతానమతడు. రెండవది మయుడు. ఒక 4 చిన్న పక్షులు, శాంగ పక్షులు రక్షింపబడ్డాడు. అంత అరణ్యం దగ్ధమైపోతుంటే ఒక పక్షి పిల్లలు, అవి కూడా పక్షులు కూడా కావు, పక్షి పిల్లలు అవి రక్షింపబడ్డాయి అని చెప్పగానే జనమేజయుడు వైశంపాయనుడితో అడుగుతున్నాడు, పక్షి పిల్లలు రక్షింపబడ్డాయా? ఇవి ఆశ్చర్యంగా ఉంది, తెలుసుకోవాలనుంది అంటే నిజంగా తెలుసుకోవలసిన కథేనాయన అంటున్నాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.